సార్ మన వీడియోస్ చూసి రాజమండ్రి నుండి 3 పేర్ షూ తీసుకొచ్చారండి మన దగ్గరికి. అయితే షూల ప్రాబ్లం ఏంటంటే ఇందాక మీరు ఫోటోలో చూశారు కదా, దుమ్మైపోయిన షూలు మొత్తం పడేసే స్థితిలో ఉన్నాయి. అయితే దీనికి వచ్చి పైన ఒక రబ్బర్ మెటీరియల్ ఉంటుంది, అది విరిగిపోతుంది అనమాట. విరిగిపోయినప్పుడు సార్ మన తీసుకొచ్చారు. మనం ఏమన్నామంటే పని చేద్దాం సార్, లెదర్ వస్తుంది, లెదర్ పెడదామని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన. సార్ కూడా అన్నాడు సూపర్ బాబు, ఎక్సలెంట్ ఉంది, మీరు ప్రొసీడ్ చేయండి అని చెప్పారు. అయితే మొత్తం 3 పేర్ ఆఫ్ షూస్ ఉన్నాయి మన దగ్గర. వీడియోస్ పెడుతూ లెంత్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇది ఒకటే చూస్తున్నాను నేను. మీరు చూడండి, మొత్తం లెదర్ కట్ చేసుకొని గమ్ పెట్టి మనం యాడ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్ కూడా అయిందండి. మామూలుగా ఒక రేంజ్ లేదు. బలరాం ఫుట్వేర్ మన షాప్. సార్ నమస్కారం సార్. సార్ ఇదిగోండి సార్, మీ షూ రెడీ అయిపోయినాయి మొత్తము. సార్ వర్క్ అయితే నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను కాదు, ఇక మీరు రాజమండ్రి నుంచి తీసుకొచ్చినా అని చెప్పారు. ఇక దాని గురించి మనం ఏంటంటే స్పెషల్ కేర్స్ లో వర్క్ చేసినాం సార్. ఇది చూడండి సార్, ఇది మొత్తము లాస్ట్ టైం పోయినాయి కదా సార్. ఇదిగోండి సార్, ఇదంతా ఒరిజినల్ లెదర్ సార్, జెన్యూన్ లెదర్. ఇదిగోండి సార్, మొత్తం 3 సైడ్లు లెదర్ వర్క్ అయ్యింది. ఇది చూడండి సార్, దీని కూడా లెదర్ వర్క్ అయ్యింది సార్. మీకు డిజైన్ కనిపించాలని చెప్పి అన్నట్టుగా నేను ఏం చేసిన అంటే, ఈ లెదర్ ఉంది కదా, ఇట్లా లోనికి ప్రెస్ చేసిన సార్ మొత్తం. ఇది చూడండి, ఈ 3 దానిలో కూడా ఇలా తిప్పినమాట లోపలికి లెదర్. అయితే లుక్ వచ్చింది చూడండి, మంచిగా ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చింది సార్. ఇదిగోండి సార్, దీనికి వచ్చి 3 స్టాప్స్ చేంజ్ చేసిన, దీనికి వచ్చి 3 స్టాప్స్ చేంజ్ చేసిన. ఇదిగోండి సార్, దీనికి కూడా 3 స్టాప్స్ చేంజ్ అయినాయి. ఇది చూడండి 1 2 3 ఇట్లా. ఇక దీని కూడా 3 టైప్స్ సార్. ఇది వచ్చిన తర్వాత మీకు లుక్ అనేది సార్, అసలు కంపెనీ నుంచి వస్తే ఎలా ఉందో యాక్సిస్ అలా ఉంది సార్. నిజంగా చెప్తున్నా, చాలా ఎక్సలెంట్ అయింది వర్క్ అయితే. ఇది చూడండి సార్, ఇది ఒక వర్క్ అయింది. తర్వాత వచ్చి నేను చెప్పాను కదా సార్, స్టిచ్చింగ్ వర్క్ అవుతుందని చెప్పేసి. ఇదిగోండి సార్, వైట్ థ్రెడ్ కి వైట్ స్టిచ్చింగ్ సార్. ఇది చూడండి మొత్తం, ఇదిగోండి సార్, వైట్ థ్రెడ్ వైట్ స్టిచ్చింగ్. ఇదిగోండి సార్, బ్లాక్ దానికి బ్లాక్ స్టిచ్చింగ్. ఇది చూడండి సార్, అసలు బ్లాక్ దానికి బ్లాక్, వైట్ దానికి వైట్. ఇంకోటి మీరు చూడండి సార్, ఎంత ఎక్సలెంట్ స్టిచ్చింగ్ అయిందంటే చెప్తున్నా కదా, మీరు వేసుకొని నించున్నా కూడా ఎవరు గుర్తుపడరు సార్ ఇది స్టిచ్చింగ్ అయ్యిందని చెప్పి. ఇదిగోండి సార్, ఈ సందులో కూడా స్టిచ్చింగ్ ఉంటుంది మన దగ్గర. ఇది చూడండి సార్, ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్, మామూలుగాలే ఒక రేంజ్ లో అయింది వర్క్ అయితే. ఇది చూడండి సార్, ఇంకోటి ఏంటి సార్, ఇక టాప్ టు బాటమ్ క్లీనింగ్ అయిపోయింది సార్. ఇది మొత్తం టాప్ టు బాటమ్ క్లీనింగ్ అయిపోయింది. దీన్ని కూడా చూడండి సార్ మీరు. ఇదిగోండి సార్, కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ ఉండదు సార్, స్టిచ్చింగ్ వర్క్ చేసి ఎక్కడ గ్యాప్ ఉండదు. మీరు ఎంత రఫ్ అన వాడుకోవచ్చు సార్. ఈ షూలో కూడా స్టామినా చాలా బాగుంది సార్, ఇంకా నడుస్తాయి మంచిగా. ఇక మీరు చెప్పారు కదా రాజమండ్రి తీసుకొచ్చినా అని చెప్పి, చాలా చాలా థ్యాంక్స్ సార్, నిజంగా చెప్తున్నా. ఇదిగోండి సార్, మీరు వచ్చినందుకు 100% మీకు వర్తబుల్ అయిన వర్క్ అయింది సార్ మన దగ్గర. ఇదిగోండి సార్, టాప్ టు బాటమ్ మొత్తం క్లీన్ అయిపోయింది, ఎక్సలెంట్ వర్క్ అయింది. ఇది ఒక 1 పేర్ సార్. సార్ ఇదిగోండి సార్, దీనికి వచ్చి స్టిచ్చింగ్ వర్క్ అయింది సార్. మీరు చెప్పారు కదా, ఇదిగోండి సార్, ఆ స్టిచ్చింగ్ వర్క్ ఎలా ఉంటుందంటే సార్, మీరు దూరంకి వెళ్ళి చూస్తే ఒక లైన్ కనబడుతుంది తప్పితే కుట్టు కనబడదు సార్. ఇది చూడండి, లాంగ్కి వెళ్ళి చూస్తే ఒక లైన్ కనబడదు తప్పితే కుట్టు కనిపించదు సార్. ఇంకోటి క్లీనింగ్ వర్క్ కూడా అయింది సార్ మనకి. ఇది చూడండి సార్, మొత్తం క్లీనింగ్ వర్క్. ఇదిగోండి సార్, మొత్తం క్లీనింగ్ వర్క్ అయింది. ఇంకోటి కింద మొత్తం పోయినాయి కదా సార్, అంతా హీట్ పేస్టింగ్ సార్. ఇదంతా కంటిన్యూగా 2 షూలో కూడా సోల్ తీసి హీట్ పేస్టింగ్ పెట్టారు సార్. కానీ మీరు ఏదైతే కడగాలంటే చేయొద్దు సార్, షూలని కడగడము, వాషింగ్ మిషన్లో వేయడము అలాంటివి చేయొద్దు సార్. ఎప్పుడైనా సరే ఏ షూ కన్నా చేయొద్దు మీరు. ఇది చూడండి సార్, మొత్తం స్టిచ్చింగ్ వర్క్ అయింది సార్, మొత్తం స్టిచ్చింగ్ వర్క్, పేస్టింగ్ వర్క్. ఇంకా మళ్ళీ మీరు ఊడుతుంది అన్న ఆలోచన ఉండదు సార్, ఎంత రఫ్ అన వాడుకోవచ్చు మీరు. ఇవ్వండి సార్, మొత్తం క్లీనింగ్ వర్క్. మీరు చూసిరు కదా సార్, ఇచ్చినప్పుడు ఎట్లుండే షూ, ఎంత దుమ్ము డస్ట్ ఉండే మొత్తము, అంతా క్లీనింగ్ వర్క్ అయిపోయింది సార్. ఇవన్నీ ఏంసరిగా మనము బిఫోర్ వీడియోస్ తీసే లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టుగా డైరెక్ట్గా ఇంటర్ని తీస్తున్నా. ఇగోండి సార్, ఇంకొక షూ. ఇగోండి సార్, దీని కూడా స్టిచ్చింగ్ వర్క్ అయింది సార్. నేను చెప్తున్నా కదా సార్, స్టిచ్చింగ్ వర్క్, క్లీనింగ్ వర్క్, ఇక మళ్ళీ తిరిగి ఉండదు సార్. ఇదిగోండి సార్, ఫ్రంట్లో కూడా స్టిచ్చింగ్ అనేది సన్నగా ఉంటుంది మన దగ్గర, ఓకేనా. ఇదిగోండి సార్, మొత్తం స్టిచ్చింగ్ వర్క్ ఇదంతా. లాంగ్ వెళ్ళి చూస్తే సార్, ఒక దారం ఎట్లుంటుంది, ఒక లైన్ ఎట్లుంటుందో లైన్ లాగా ఉంటుంది సార్. ఇదిగోండి, వర్క్ అయితే ఫెంటాస్టిక్ అయింది సార్, నిజం చెప్తున్నా, చాలా బాగా అయింది. మీరు ఏదో ర్యాపిడో బుక్ చేస్తున్నారు కదా సార్, బుక్ చేయండి, ఓకేనా. ఓకే సార్, చూసుకోండి సార్ మొత్తం ఇది. ఇదిగోండి సార్, ఎక్కడ సార్ ఆర్టీసీకి రాసుకోవడం మీరు చెప్పింది, అదే అక్కడ ఉంటానని చెప్పారు కదా. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చారంట సారు. ఇక మన వర్క్ చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసి చెప్పారు సార్. ఇదిగోండి సార్, కానీ వర్క్ అయితే సార్ మామూలు కాలేదు, చెప్తున్నా కదా. వర్క్ నచ్చో రివ్యూ రాయండి సార్ ప్లీజ్. సార్ ఏంటంటే రాజమండ్రి నుంచి వచ్చారు మన దగ్గరికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్ ఉంటారనమాట ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. ఇక వర్షాలు పడుతున్నాయి, ఇంకా అంటే నేను అన్నాను సార్ పని చేద్దాం సార్, మంచిగా మనం ఒక వీడియో పంపిస్తా, మీరు వీడియో చూసుకున్నాకనే డబ్బులు పే చేయండి సార్ అని చెప్పిన సార్ కూడా నేను. ఇట్లా ఉంటుంది మన దగ్గర వర్క్ అయితే మొత్తానికి. చూసుకోండి సార్, వర్క్ అయితే ఇట్లా అయింది మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా. ఇగోండి సార్, 3 పేర్స్ కూడా రెడీ అయిపోయినాయి సార్. మీరు వెహికల్ బుక్ చేస్తే ఇచ్చి పంపిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో సార్కి పంపించిన తర్వాత సార్ మొత్తం చూసుకున్నాక నరేష్ గారు చిన్నగా డ్యామేజ్ నరేష్ గారు చూసుకోండి అని చెప్తే అరే సార్ అది ఏదాం అనుకున్నా వేరే వర్క్ వచ్చింది పక్కన పెట్టా సార్ సారీ అని చెప్పేసి మళ్ళీ ఆ వర్క్ ఏం చేసిన అంటే ఒక 5 minutes లో మళ్ళీ అప్పటిదప్పుడు ఏం చేసిన 2 దానికి ప్యాచ్ చేసిన ఇక్కడ చూడండి మీరు సార్ ఇక చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు సార్ నిజంగా చాలా ఎక్సలెంట్ అయింది వర్క్ అయితే నుంచి మంచి రివ్యూ రాస్తారు సార్ మీకు అని చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్